అసలు వింటర్లో ఎవరైనా క్రియేటిన్ తీసుకుంటారా? తీసుకుంటే ఖచ్చితంగా మీ కిడ్నీలు పోతాయి. ఇలా మీరు వినే ఉంటారు కదా. సో వింటర్లో ప్రాబ్లం క్రియేటిన్ది కాదు, మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం. ఎందుకంటే మిగతా సీజన్స్ తో పోలిస్తే మనకి వింటర్లో అంత తొందరగా దాహం అనేది వేయదు. సో మనం వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ అనేది అవుతుంది. సో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని డిహైడ్రేషన్ కి లింక్ అయి ఉంటాయి, క్రియేటిన్ కి కాదు. సో మీరు ఒకవేళ వింటర్ లో క్రియేటిన్ తీసుకుంటున్నట్లయితే నేను చెప్పేది ఫాలో అవ్వండి. 3 గ్రామ్ క్రియేటిన్ తీసుకుంటున్నట్లయితే మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్, 5 గ్రామ్ క్రియేటిన్ తీసుకుంటున్నట్లయితే మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్, 8 గ్రామ్ క్రియేటిన్ తీసుకుంటున్నట్లయితే మినిమం 4.5 లీటర్స్ ఆఫ్ వాటర్, 10 గ్రామ్ క్రియేటిన్ తీసుకుంటున్నట్లయితే మినిమం 5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. క్రియేటిన్ అనేది మన మజిల్ సెల్స్ లో వాటర్ అనేది మంచిగా స్టోర్ చేస్తుంది. దాని వల్లే మనం ఫుల్లర్ గా టైటర్ గా కనిపిస్తాం. సో నువ్వు మంచిగా నీ బాడీని హైడ్రేట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నీ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ కోసం వెల్కోర్ ఇంకొక కొత్త ఫ్లేవర్ అనేది లాంచ్ చేసింది అనమాట. అదే వాటర్ మిలన్ వేవ్. నాకైతే నచ్చింది.